అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎంఆర్పీఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సిహెచ్పి ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పాలాభిషేకం చేశారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడం దేశంలోనే మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలవడం ఆనందదాయకమన్నారు. అనంతరం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాచర్ల సరేష్, కాదాసి సంపత్, పుల్లూరి కళ్యాణ్, ఆర్ముల పోషం, రమేష్ పోచం, పూర్ణచందర్, అగయ్య, శ్రీనివాస్, సుభాష్, తిరుపతి, చంద్రయ్య, సారయ్య, రమేష్, రాజేందర్, విజయ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. జరిగింది 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ దండోరా సైనికుడై పోరాడిన మందకృష్ణ మాదిగ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి
మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎంఆర్పిఎస్ తరఫున జై మాదిగా, జై జై మాదిగా, జై భీమ్. అందరికీ నమస్కారం. ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా అంటే దాదాపు ఆయన చేసిన విరోచితమైన పోరాటం వల్లనే ఎస్సీ వర్గీకరణ జరగడం జరిగింది. దానికి న్యాయస్థానం కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును ఈ 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దీని అందరికీ కూడా కారణం మందకృష్ణ మాదిగ చేసిన విరోచితమైన పోరాటం వల్లనే ఎస్సీ మాదిగలకు అందరికీ కూడా గొప్ప జీవితం మనకు ప్రసాదించడం జరిగింది. దీని అందరికీ కారణమైనటువంటి మందకృష్ణ మాదిగను ఈరోజు పాలాభిషేకం జరిగింది. థ్యాంక్ యూ. 3 శతాబ్దాలుగా ఎంఆర్పిఎస్ పోరాటం 40 పోరాటంలో శ్రీ మందకృష్ణ గారు ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. రాష్ట్ర చివరి ఆయన కోరిక నెరవేరింది. దానికి కేంద్ర నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా కోర్టు తీర్మానం చేసిన న్యాయస్థాన వ్యవస్థకు ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మొన్న 3 రోజుల కిందనే అసెంబ్లీ తీర్మానం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలుపుతూ మాది అమరవీరులకు ధన్యవాదాలు తెలుపుతూ దశాబ్దాలుగా పోరాటంలో వేముంచిన వృద్ధ సాయం రామాయణంలో రావణ లంకకు పోయేటప్పుడు హారతి నిర్మించిన దాంట్లో వృద్ధ సాయంగా మేము కూడా ఆయన ఉద్యమంలో మాకు పాల్గొంటున్నందుకు మా జన్మ ధన్యంగా మేము భావిస్తున్నాం.